దేశంలో 56% ఉన్నటువంటి బలహీన వర్గాలకు చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం రిజర్వేషన్ల పరిరక్షణ సమితి దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు, పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీలకు ప్రత్యక్షంగా వినతి పత్రాలని అందించడానికి ఈ రోజు నుంచి తెలుగు రాష్ట్రాలతో పాటు ఆగస్టు 7వ తారీఖున ఢిల్లీలో జరిగేటువంటి ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల పైన ప్రయాసంగా చేస్తున్నటువంటి డిమాండ్ అన్ని సంఘాలు బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలనేటువంటి డిమాండ్ ఏదైతే ఉందో వాటిని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం, దానికి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ఇప్పటికే 2018 నుంచి రాజ్యాంగ పరిరక్షణ కోసం జరిపినటువంటి పోరాటంతో పాటు చట్టసభల్లో ఎందుకు బీసీలకు రిజర్వేషన్లు కావాలని అడుగుతున్నామంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ సమన్వయం అనేటువంటిది ప్రధాన అజెండాగా కాన్స్టిట్యూషన్ పీఠిక అయినటువంటి పీఠికలో పొందుపరిచినటువంటి అంశం. కానీ బలహీన వర్గాలకు ఒకే సామాజిక దృక్పథం కలిగినటువంటి ఈరోజు భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు అనేటువంటి పొందుపరిచిన సందర్భంలో ఎస్సీలకు, ఎస్టీలకు, ఓబీసీల రిజర్వేషన్లు అమలు అవుతా ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భంలో ఎందుకు ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు లేవు? కేంద్ర ప్రభుత్వం కల్పించేటువంటి విద్యా ఉద్యోగాల్లో 27% ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి విద్యా ఉద్యోగాల్లో 25% ఉంది. స్థానిక సంస్థల రిజర్వేషన్లో ఒక్కొక్క పార్టీ ఒక అజెండా. ఎన్నికల ముందు వారి పబ్బం కోసం, వారు అధికారాన్ని హస్తగతం చేసుకోవడం కోసం ఒకరు 43% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తామంటారు, ఇంకొకరు 33% అంటారు, ఇంకొక పార్టీ 23% అని, ఇలా ఒక్క క్రైటీరియా అనేది లేకోకుండా ఎస్సీ ఎస్టీలకు జాతీయ స్థాయిలో మొదలుకొని వార్డు మెంబర్ వరకు ఏ విధమైనటువంటి రిజర్వేషన్ పాలసీ ఉందో అదే పాలసీని ఓబీసీల జనాభా నిష్పత్తి ప్రకారం 56% ఉన్నటువంటి ఓబీసీలకు 44% రిజర్వేషన్లను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఈ డిమాండ్ను పార్లమెంటు ముందుకు తీసుకురావాలని, ఈరోజు దేశవ్యాప్తంగా అసెంబ్లీ స్థానాలు పెంచడానికి, పార్లమెంటు స్థానాలు పెంచడానికి, మహిళా బిల్లు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి కసరత్తు చేస్తూ ఉందో, ఇదే నరేంద్ర మోడీ గారు ఓబీసీ ప్రతినిధి, ఓబీసీ బిడ్డను నేను చెప్తా ఉన్నాను. అయ్యా నరేంద్ర మోడీ గారు, దేశ ప్రధాని హోదాలో 56% ఉన్న బలహీన వర్గాలకు చట్టసభల్లో రిజర్వేషన్లు అనేటువంటివి వారి దామాష ప్రకారం ప్రాతినిధ్యం అనేది లేకపోతే ఈ దేశంలో సామాజిక న్యాయం అనేటువంటిది ఎక్కడ అమలవుతుందో దేశ ప్రధాని హోదాలో సమాధానం చెప్పాలా అని చెప్పి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు డాక్టర్ పోతు నాగరాజు నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేస్తారు. ఇంకా రెండవది, ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు సామాజిక న్యాయం గురించి మాట్లాడతాయి, ప్రజల సమస్యల గురించి మాట్లాడతాయి. అన్ని పార్టీలకు ఒక్కటే ఈరోజు నరేంద్ర మోడీ గారికి డిమాండ్ అయితే చేశాము, మిగతా రాజకీయ పార్టీలు కూడా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు పూటకో మాట, గంటకో మాట ఇప్పటికీ 3 సార్లు అసెంబ్లీలో తీర్మానం చేశారు. 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ తీర్మానం చేశారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ అని చెప్పి తీర్మానం చేశారు. ఇంకొక అడుగు ముందుకేసి పార్లమెంట్లో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని ప్రైవేట్ బిల్లు పెట్టారు. అగైన్ మళ్ళా చంద్రబాబు నాయుడు గారు 2023 ఎన్నికల తర్వాత చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తానని తీర్మానం చేశారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, బీసీల పట్ల ప్రేమ ఉంటే, బీసీల రాజకీయ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇంత చర్చ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. పార్లమెంటులో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు, మహిళలకు రిజర్వేషన్ గురించి చర్చ జరుగుతూ ఉంటే మహిళా బిల్లు గురించి మాట్లాడతారు, అసెంబ్లీ సీట్ల గురించి పెంపుదల గురించి మాట్లాడతారు, పార్లమెంటు సీట్ల పెంపుదల గురించి మాట్లాడతారు. మీకు ఓట్లు వేసి మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టడానికి కీలకమైనటువంటి బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ కల్పించాలని చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు గారికి ఉంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీ దయాదాక్షణల మీద నడుస్తూ ఉంది. ఎందుకు ఈ డిమాండ్ను పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లలేదో చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి, లేకపోతే బీసీల ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతుంది. ఇంకా రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టడం వరకైనా మీ పని,
లేదా అసెంబ్లీ తీర్మానం చేయడం వరకైనా మీ పని. ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా మీరున్నారు. ఓబీసీల సమస్యలపైన దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. అసెంబ్లీ పార్లమెంట్ సీట్లపైన చర్చ నడుస్తోంది. అడక్కనే డీలిమిటేషన్ బిల్లుకి మద్దతు ఇస్తారు, అడక్కనే మహిళా బిల్లుకు మద్దతు ఇస్తారు. యాస్ మేము వీటిని స్వాగతిస్తాం. మా పరిస్థితి ఏమని జగన్మోహన్ రెడ్డి గారికి సూటిగా అడుగుతాను. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీల పట్ల, బీసీల ఓట్ల పట్ల, బీసీల రాజకీయంగా అభివృద్ధి చేయాలంటే ఈ చట్టసభల్లో 44% బీసీలకు రిజర్వేషన్ల దానిపైన మీ ప్రకటన పరిమితం కాకుండా పార్లమెంటు దాన్ని ఆమోదం చేయడానికి ముందుకు రావాలని చెప్పి ఇది ఒకవైపు చంద్రబాబు నాయుడు గారికి, మరొక వైపు అన్ని పార్టీలు, ఈరోజు మన రాష్ట్రంలో ఈ రెండు ప్రధాన పార్టీలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ రెండిటు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడికి, జనసేన అధ్యక్షుడికి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి, జాతీయ రాష్ట్ర అధ్యక్షుడికి, అగైన్ దేశంలో ఉన్న దాదాపు 8 జాతీయ పార్టీలకు, 66 ప్రాంతీయ పార్టీలకు ఈ లేఖలు అందజేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ప్రారంభమైతే ఈ ఉద్యమం ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్లమెంటు సభ్యులకి, అది కాంగ్రెసా, వైసీపీనా, టీడీపీనా, అందరికీ ఈ లేఖలు అందజేయమని మా మిత్ర బృందానికి, ఆర్పిఎస్ టీంకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఆగస్టు 7వ తారీఖున జరిగేటువంటి కాన్స్టిట్యూషన్ క్లబ్ ఢిల్లీలో జరిగేటువంటి ఈ చర్చలో ఏకాభిప్రాయంగా అన్ని ప్రజా సంఘాల మద్దతు, దళిత సంఘాల మద్దతు, మీడియా మద్దతు, గిరిజన సంఘాల మద్దతు కూడగట్టుకుని ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల నమ్మకం ఉన్నటువంటి వ్యక్తిగా ప్రజాస్వామ్య పద్ధతిలో అన్ని పార్టీలకు రిప్రజెంట్ చేయడం, అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేయడం, పార్లమెంట్లో ప్రస్తావించమని అన్ని పార్లమెంట్ సభ్యులకి, వితౌట్ ఏ పార్టీ అనేది మాకు సంబంధం లేదు, అందరూ ఈ డిమాండ్కి మద్దతు ఇవ్వాలని ఒకే ఒక అజెండాతో రిజర్వేషన్ల పరిరక్షణ సమితి దేశవ్యాప్తంగా పనిచేయడానికి సిద్ధపడుతూ మీ ద్వారా రాజకీయ పార్టీల్లో మార్పు కూడా రావాలని కోరుకుంటూ, ఇది మా హక్కుగా మేము భావిస్తూ 1952, 2026 ఒక్క ఎన్నికల్లో కూడా సామాజిక న్యాయం అనేటువంటిది జరగలేదు కాబట్టి భవిష్యత్తులో సామాజిక న్యాయం కావాలంటే ఖచ్చితంగా బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ ఉండాలని చెప్పి డాక్టర్ పోతున్నారు డిమాండ్ చేస్తాం. ఫాలో చేయొచ్చు కదండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.